హాయ్, నేను స్వాతి. ఈరోజు మనం చికెన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పావు కేజీ చికెన్ తీసుకొని కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. అందులో ఒక 2 డ్రాప్స్ ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసుకొని మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులో నూడిల్స్ వేసి 75% వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నూడిల్స్ని వాడ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఐరన్ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి 3 గుడ్లను ఆమ్లెట్లా వేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2-3 వెల్లుల్లి రేకులను ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక క్యారెట్, 2-3 పచ్చిమిర్చి, క్యాబేజ్ను వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం నూడిల్స్ మసాలా వేసుకొని కలుపుకొని అందులోనే మనం ముందుగా వాడ్చి పెట్టుకున్న నూడిల్స్ని వేసి కలుపుకొని అందులోనే కొంచెం చిల్లీ సాస్, టమాటో సాస్, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన ఎమ్మి చికెన్ నూడిల్స్ రెడీ.